ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి అని కోరుకునే వాళ్ళను ద్రోహులుగా చిత్రీకరించే నీచమైన డిస్కషన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశానికి బాకే. ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. వాళ్ళ పిల్లల్ని అంతర్జాతీయ స్కూళ్ళల్లో విదేశాల్లో చదివిపించే స్లీపర్ సెల్స్ మేధావులు కూడా బయటకు వచ్చేసి అదేదో ఇంకా తెలుగుని చంపేస్తున్నారు, తెలుగు లేకుండా పోతుంది అనే విధంగా అంత హడావిడి చేసి అసలు పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య దక్కనివ్వకుండా చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేర్చుకుంటే మీ జీవితాలు బాగుంటాయి, ప్రపంచంతో పోటీ పడగలం, తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి ఆయన చెబితే తెలుగులో 4 ముక్కలు సక్రమంగా మాట్లాడలేని కొడుకులను, మనవలను, మనవరాలను పెట్టుకున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్లో పంపిస్తున్న వాళ్ళు ఎంత కక్కారో పాపం చూసాం జగన్ గారి మీద. ఇప్పుడు నేషనల్ డిస్కషన్ అయింది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ పెద్ద మనిషి ఏమన్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాలి అని. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో సిగ్గుపడే రోజులు త్వరలో రాబోతున్నాయని. భాషలు మాట్లాడితే సిగ్గుపడమేందబ్బా, ఇట్లాంటి వాళ్ళందరూ కేంద్రానికి హోంమంత్రులు. ఏం చేద్దాం చూడు. మన రాష్ట్రంలో కనుక గొప్ప గొప్ప వాళ్ళు తగులుతారు కదా మనకు. ఇంకా అట్లనే వీళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాలా, సిగ్గుపడే రోజులు వస్తాయి అని చెప్పి ఆయన అన్నారు. సరే, మన భాష గొప్పదే, మన భాషతో పాటు ఇంకోటి కావాలి కదా ప్రపంచంతో పోటీ పడాలంటే. మనం ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాం అంటే మనలో ఎక్కువ ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించుకోవచ్చు. సో అమిత్ షా గారి వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా కనుక తీవ్ర విమర్శలు. రాహుల్ గాంధీ గారు అయితే దీని వెనక కుట్ర ఉంది అన్నారు. మూర్ఖులు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారు అని. ఇంగ్లీష్ వద్దు అనడం మీద డెఫినెట్లీ ఏదో కుట్ర దాగి ఉంది అని. అవును, మాతృభాషలో మన సంస్కృతి ఉంది, విజ్ఞానం ఉంది, అన్నీ దాగి ఉన్నాయి, మన ఆత్మగౌరవం ఉంది, ఎవరు కాదనరు. దానితో పాటు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ వద్దు అనే వాళ్ళ కుట్రలను తిప్పికొట్టండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వద్దు అని చెప్పే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు, విదేశాల్లోనే చదువుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకు మాత్రం ప్రపంచంతో పోటీపడే జ్ఞానం కావాలి, పోటీపడే ఉద్యోగాలు కావాలి. మీరు మాత్రం వీళ్ళకి సేవ చేసే దగ్గర ఉండిపోవాలి అని. దీని వెనకాల బీజేపీ భయంకరమైన కుట్ర దాగి ఉంది అని. పేద అట్టడుగు వర్గాలకు క్వాలిటీ విద్యను దూరం చేసే కుట్రతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ విమర్శలకి దిగారు. దీని వెనక కుట్ర ఉంది, పేదలకు క్వాలిటీ విద్యను దూరం చేసే కుట్ర ఉంది, ప్రపంచంతో పోటీపడే విధంగా పేద పిల్లల్ని ముందే పక్కకి తప్పించే కుట్ర ఉంది. ఇటువంటి కుట్రలను మీరు ఛేదించాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు ప్రపంచంతో పోటీ పడాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు చాలా విషయాలు తెలుసుకుంటే బీజేపీ వాళ్ళ కొన్ని అనాగరికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, వాటిని తిప్పి కొడతారు. అటువంటి వాటిని మీరు ప్రశ్నిస్తారు అని చెప్పి మీకు ఇంగ్లీష్ వద్దంటున్నారు వీళ్ళు. మీ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోండి, లేకుంటే మీరు వెనకబడిపోతారు. వీళ్ళు కుట్రలు రచిస్తున్నారు మీ మీద అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే చాలా ఇంపార్టెంట్, చాలా కీ కామెంట్స్ చేశారు. ఆయన ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎందుకు సిగ్గుపడాలో నాకు అర్థం కాలే. కేంద్ర హోంశాఖ మంత్రి గారి వ్యాఖ్యలు, ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాలట. ఎందుకు తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ వాళ్ళ మీద హిందీ రుద్దే వాళ్ళు గర్వపడాలా?